విశాఖపట్నం గాజువాక సమీప అహ్మద్ నగర్ యూత్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించారు. అపోలో హాస్పిటల్కి చెందిన నిష్ణాతులైన డాక్టర్లను ఆహ్వానించి రోగులను పరీక్షలు చేసి అవసరమైన వారికి నియాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మందులు అందజేశారు. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థను ఆహ్వానించిన అహ్మద్ నగర్ యువకులు ఉత్సాహంగా బ్లడ్ డొనేట్ చేయడం అభినందనీయం. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అహ్మద్ నగర్ యూత్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్థానికంగా ఉన్న పలు వ్యాపార సంస్థల సౌజన్యంతో కొంతమంది యువకులంతా ఏకమై సామాజిక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హాజీ మీర్ అబ్బాస్ హుస్సేన్ సైతం తనదైన శైలిలో ఈ సామాజిక కార్యక్రమంలో భాగస్వాములై సహాయ సహకారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహ్మద్ నగర్ యువకులు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం ఆదర్శనీయమని అన్నారు. ముఖ్యంగా ఈ శిబిరంలో పాల్గొన్న డాక్టర్లంతా మహిళలు కావడం, వారిలో 3 ముస్లిం డాక్టర్లు ఉండడంతో ఎక్కువ మంది స్థానిక మహిళలు పరీక్షలు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. మదర్సాలోని ఆడపిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా డాక్టర్లు రోగులను క్షుణ్ణంగా పరీక్షలు చేసి మందులు రాశారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ మెడికల్ టీం, రెడ్ క్రాస్ బ్లడ్ సేకరణ టీం, మహమ్మద్ యాసిన్, బిలాల్, రెడ్ క్రాస్ రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అహ్మద్ నగర్ యూత్ సన్మానించి జ్ఞాపికలు అందజేయడం అభినందనీయం. ఈ రోజు అహ్మద్ నగర్ యూత్ వాళ్ళు కుర్రోళ్ళందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్లస్ మరియు మెడికల్ క్యాంప్ కూడా చేయడం జరుగుతుంది. ఇందులో ఇప్పటి వరకు సుమారుగా ఒక 200 మంది పైబడి రావడం జరిగింది. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్లో దాదాపు 25 నుండి 30 మంది వరకు ఈరోజు ఇక్కడ బ్లడ్ ఇవ్వడం జరిగింది పిల్లలు. మరి ఈరోజు ఇటువంటి ఆర్గనైజేషన్లో మనం సర్వీస్ చేస్తున్నందుకు మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, అలాగే అపోలో హాస్పిటల్, నియాజ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నానండి. ఇటువంటి కార్యక్రమాల్లో ఏంటంటే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో చాలా మంది ఇప్పుడు ఇస్తున్న వాళ్ళందరూ చాలా మంది ఫ్రెషర్స్, మొట్టమొదటి ఈసారి ఇదే ఫస్ట్ టైం ఇచ్చేవాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఇలాగ అలవాటు చేయగలిగితే ఈ 25 మంది రేపు పొద్దున్న 250 మంది చేయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి బాగా మనోధైర్యం ఇచ్చి ఈరోజు మేము ఈ బ్లడ్ డొనేట్ చేసేటట్లు చేయగలిగాం. ఈరోజు ఈ సక్సెస్ అనేది మా యూత్ కుర్రోళ్ళు చేయడం కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ రహమతుల్లా. నేను ఇండియన్ రెడ్ క్రాస్ వైస్ చైర్మన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వచ్చానండి. ఈరోజు అహ్మద్ నగర్ పిల్లలందరూ కలిసి చక్కటి ప్రోగ్రాం రెడీ చేశారండి. ఎలాంటి ప్రోగ్రాం అంటే ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాం చాలా బాగా పనిచేస్తుందండి. 1 బ్లడ్ డొనేషన్ క్యాంపు, 2 పేదవాళ్ళకి లేకపోతే కొద్దిగా తక్కువ దీంట్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ చేస్తున్నారు. నిజంగా అహ్మద్ నగర్ పిల్లలు చాలా చక్కగా చేశారు. అసలు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు అన్నది ఏంటి, అసలు బ్లడ్ ఇస్తే ఏమవుతుంది, దాని గురించి 2 ముక్కలు చెప్తాను. ప్రతి మానవుడికి బ్లడ్ చాలా అవసరం అండి. ఒకవేళ ఏ కారణంతో ఏదైనా బ్లడ్ లాస్ అయ్యాడనుకోండి, వాడికి ఎంతవరకు వెళ్తుందంటే పోవడానికి కూడాను మనకి కొద్దిగా జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూను బ్లడ్ డొనేట్ చేయడానికి చూడండి. చాలా మందికి అపోహం ఉంటుందండి, ఏంటంటే బ్లడ్ తీస్తే నా నర్వ్స్ అన్ని వీక్ అయిపోతాయి, నాకేమో కాంప్లికేషన్ క్రియేట్ అవుతాయి. అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అందరూ ఇదే దీంట్లో ఉంటారు. నిజంగా చెప్పాలంటే అండి, ఒక మనిషి బ్లడ్ ఇచ్చాడంటే వాడి జీవితాన్ని పెంచేయడం లెక్క పెట్టుకోండి. ఎందుకంటే వాడి నిత్య జీవితంలో వాడికి ఉన్న బ్లడ్ని వాడు పెరుగుతున్న కొద్ది బ్లడ్ వాడు వెయిట్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. దాన్ని తీయడం వల్ల ఏమవుతుందంటే కొత్త బ్లడ్ వస్తుంది. ఈ కొత్త బ్లడ్ రావడానికి మానవ శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తుందండి. కొన్ని అవయవాలు డెడ్ అయిపోయి ఉంటాయి. సో అలాంటి డెడ్ అయిన కూడాను మళ్ళీ తిరిగి పనిచేసి ఆ ఆరోగ్యాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. అందుకే చాలా మంది మీరు చూడలేదు, కొంత వెబ్సైట్కి వెళ్ళి తెలిస్తే మీకు తెలుస్తుంది. బ్లడ్ ఎందుకు డొనేట్ చేస్తారంటే చాలా మంది 1 సహాయము, 2 వాళ్ళ ఆరోగ్యం బాగోవడానికి కూడాను. సో ఇంత చక్కటి బ్యాక్గ్రౌండ్ ఉందనేది. ఇంకో విషయం కూడాను, మనకి కొంతమందికి నేను చూస్తున్నాను, నేను అబ్జర్వ్ చేస్తున్నాను అంటారు, వాళ్ళు ఈ గ్రూపే తెలియదండి. వాళ్ళు ఏ గ్రూపో తెలీదు. బి పాజిటివా, బి నెగిటివా, ఏ పాజిటివా, ఏ నెగిటివ్ ఏమీ తెలియదండి. అది కూడా మేము రెడ్ క్రాస్ తరఫున ముందు వాడు గ్రూప్ ఏంటి, వాడు ఏ గ్రూప్కి చెందినవాడు అని రాసి వాళ్ళ బుక్లో నోట్ చేసి ఉంచడం. దాని తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ రెడ్ క్రాస్ వాడు ఏమో బ్లడ్ డొనేషన్ కలెక్ట్ చేయడండి. ఎవరైతే వాళ్ళకి కరెక్ట్గా బ్లడ్ ఉంది, వాళ్ళ బ్లడ్లో షుగర్ లేదు అంటే వాళ్ళకే మేము తీసుకుంటామండి. అందరికీ మేము హ్యాండ్లింగ్ చేయం. ఇంకో విషయం, చాలా మంది ఆడవాళ్ళు ఈ బ్లడ్ గ్రూప్ ఇవ్వడానికి మాత్రం చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి హెచ్బి తక్కువ ఉంటుంది, హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఆ హెమోగ్లోబిన్ ఎప్పుడైతే తక్కువ ఉందో వాళ్ళకి బ్లడ్ ఉంది. కానీ మా రెడ్ క్రాస్ మాత్రం ఏం చేస్తారంటే అలాంటి వాళ్ళకి బ్లడ్ తీసుకోవడం కాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామండి. నీకు బ్లడ్ ఇందువల్ల తక్కువ అవుతుంది, సో నువ్వు ఈ టాబ్లెట్స్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుందని మా డాక్టర్ సజెషన్ ఇస్తారు. సో ఇలాంటి విషయాలు అన్ని
మీకు తెలియాలి. ఇంకోటి నేను మరీ చెప్తున్నాను అండి, ఈ రోజు ఈ అహ్మద్నగర్లో ఉన్న పిల్లలందరికీ రెండు చేతులు దండం పెడుతున్నాను సార్. కారణం ఏంటంటే వీళ్ళు చేసిన పని మామూలు పని కాదండి. ఇది ఇలాగ మన ముస్లిమ్స్ అసోసియేషన్లో అందరూ కలిసి చక్కగా ఇలాంటి వర్క్స్, సోషల్ వెల్ఫేర్ వర్క్స్ చేశారంటే మాత్రం ఫ్యూచర్కి చాలా బాగుంటుంది. వాళ్ళ అభివృద్ధి పడుతుంది. ఇంకో విషయం, చివరి విషయం ఏంటంటే వీళ్ళందరికీ మాకు బ్లడ్ ఇవ్వడం తెలిసింది. ఇప్పుడు మా రెడ్ క్రాస్ ఏమిస్తుందో చెప్తాను చూడండి. మీకు రాత్రి 1 గంట అయినా సరే మీకు బ్లడ్ కావాలి అంటే మాత్రం మేము ఉన్నామండి, మీకు హెల్ప్ చేయడానికి. మీరేం గాబరపడకండి. ఏ విధంగా అయితే మీరు బ్లడ్ మాకు సహాయం చేశారో మీకు అవసరం వచ్చినప్పుడు, ఒకవేళ భగవంతు వల్ల అన్ని బాగే ఉంటాయి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్లడ్ లాస్ ఆఫ్ బ్లడ్ అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి. ఇలాంటప్పుడు రాత్రి 1 గంటకి మీకు బ్లడ్ కావాలంటే మా డోర్స్ తెరిచున్నాయండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో జంకకండి. ముందు నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా మీకు అందరికి ఇస్తాను. ఫోన్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి నీ బ్లడ్ ఎట్టి పరిస్థితులు, ఒకవేళ నా దగ్గర బ్లడ్ ఉంది, ఆ గ్రూప్ ఉంది, నేను ఇస్తాను. ఒకవేళ నా దగ్గర బ్లడ్ లేదంటే నాకు లైన్స్, రోటరీ వాళ్ళతో చక్కటి పరిచయం ఉంది, మంచి అవగాహన ఉంది కనుక వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి మీకు బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన అహ్మద్నగర్ పిల్లలందరికీ అల్లాహ్ తాలా చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించి. అస్సలం వాలేకుం, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అహ్మద్నగర్ యూత్ పిల్లలందరూ కలిసి ఒక మంచి ప్రోగ్రాం అరేంజ్ చేశారు. ఇది ఎప్పటికీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. ఇది ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి యూత్ నెక్స్ట్ వాళ్ళు కూడా ఎక్కువ వీళ్ళని చూసి మిగిలిన పిల్లలు కూడా నేర్చుకుని ఇంకా ముందుకు వస్తారు. ఒక బ్లడ్ డొనేట్ చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడినట్టు. ఇది ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క సహాయం చేస్తారు, కానీ ఇది చాలా, ఒక ప్రాణం అంటే ఖరీదంటే ఎవరు వెలకట్లేదు. ఒక మనిషి ఒక డొనేషన్ చేస్తే 3 ప్రాణాలు నిలబడతాయి. అది చాలా మంచి పని. అదేవిధంగా దాంతోపాటు మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేశారు. అహ్మద్నగర్ యూత్ అందరికి చాలా ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చేయాలని వీళ్ళకి ఆ భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు ఇలాంటి మంచి చేయాలని కోరుకుంటూ. నమస్తే అండి, నేను రాజేష్ మాట్లాడుతున్నాను అపోలో హాస్పిటల్ నుంచి. మమ్మల్ని అహ్మద్నగర్ యూత్ వాళ్ళు ఇలాగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయాలని చెప్పి అడిగారు. సో మేము వెంటనే రియాక్ట్ అయ్యి ఇక్కడ వాళ్ళకందరికీ ఇక్కడ చేద్దానికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఇలా అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. సో అందరికీ కూడా మెడిసిన్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. మెడిసిన్స్ కూడా అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అపోలో నుంచి కూడా డాక్టర్స్ కూడా వచ్చారు, చాలా స్పెషాలిటీస్ వచ్చారు. గైనిక్ ఒకటి, ENT, డెర్మా, జనరల్ ఫిజిషియన్ కూడా వచ్చారు. मेरा नाम मोहम्मद अली है। मैं ट्रस्टी फाउंडर फ्रॉम नियाज चैरिटेबल ट्रस्ट। आज बेहद बहुत खुशी है हम लोग को कि हम लोग अहमदनगर यूथ के जो मेडिकल कैंप में शामिल लिए हैं। हमारा मेन मकसद है कि डायबिटीज अवेयरनेस लेके आना, मैनेजमेंट करना और रिवर्सल ऑफ डायबिटीज। तो इसके लिए हम लोग स्क्रीनिंग टेस्ट करते हैं, फ्री में मेडिसिन देंगे और पेशेंट्स को काउंसलिंग भी करेंगे कि कैसे इस मेडिसिन से छुटकारा पाना है। क्योंकि आजकल क्या है, आप लोग तो डॉक्टर्स के पास जा रहे हैं, मेडिसिन ले रहे हैं, कोई लोग यूज़ कर रहे हैं, कोई यूज़ नहीं कर रहे हैं। अगर आप मेडिसिन नहीं यूज करेंगे तो कॉम्प्लिकेशंस में लैंड होके बहुत सारे बीमारी आएंगे आपको। कॉम्प्लिकेशंस जैसे हार्ट अटैक आ सकता है, ब्रेन स्ट्रोक आ सकता है, किडनी फेलियर। तो ये सब देखते हुए हम लोग क्या है, नियाज चैरिटेबल ट्रस्ट एक ग्रुप ऑफ कम्युनिटी से आके सब लोग को सर्व करके उनको मैनेजमेंट यानी नॉर्मल वैल्यूज लेके आना, शुगर वैल्यूज, और धीरे धीरे उनके दवाई कम करके उनको डाइट पे काउंसिल करके मेडिसिन फ्री लाइफ उनको देना है। So that is our vision. So hope we are interested to conduct more camps like this. That's it. Thank you. అస్సలాము అలైకుం. నా పేరు దానిష్ రజా. ఈ రోజు 30వ తారీఖు అహ్మద్నగర్ యూత్ తరపున అహ్మద్నగర్లో మెడికల్ క్యాంప్ తో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మా కుర్రోళ్ళందరూ, అహ్మద్నగర్లో ఉన్న కుర్రోళ్ళందరూ సహకరించారు. ఇందులో చాలా ఘనంగా జరిగింది ప్రోగ్రామ్. దాదాపు 35 బ్లడ్ యూనిట్స్ వచ్చాయి. దాంతోపాటు మెడికల్ క్యాంప్లో మనకి షుగర్, బీపీ ఇవి కాకుండా ECG, మ్యామోగ్రామ్, ఆప్థమాలజీ, దాంతోపాటు 6 డాక్టర్లు, అందులో ENT స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ వీళ్ళందరూ వచ్చారు. ఇందులో చాలా ఘనంగా జరిగింది. దాదాపు 200 మంది, 200+ మా మదర్సా స్టూడెంట్స్, అహ్మద్నగర్ రెసిడెంట్స్ అందరూ పాల్గొన్నారు.
కేవలం ముస్లిం వార్తలు మాత్రమే ప్రచురించే కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాలని మనవి.